హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలో అత్యంత అసాధారణమైన 10 మంది పిల్లల గురించి మాట్లాడుకుందాం. దేవుడు సృష్టించిన ప్రతి బిడ్డను ప్రజలు అద్భుతంగా భావిస్తారు. కానీ ఒక బిడ్డ అద్భుతమైన లక్షణాలతో పుడితే ప్రపంచం అతన్ని అనుమానాస్పద కళ్ళతో చూడడం ప్రారంభిస్తుంది. వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లల మధ్య భేదం చూపరు. కానీ ఈ ప్రపంచంలో భగవంతుడు ఇతరులకు భిన్నంగా సృష్టించిన కొంతమంది పిల్లలున్నారు. శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రత్యేకమైన సామర్థ్యాలతో వారిని ఆశీర్వదించాడు ఆ దేవుడు. ఈ పిల్లల్లో కొందరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. మరికొందరు సైన్స్ అవగాహనకు మించిన వారు ఉన్నారు. లక్షలాది మందిలో ఒకరైన ఇలాంటి అమాయకులైన పిల్లలను గురించే ఈరోజు మన వీడియో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో ముందుగా నంబర్ 10 బయాజిద్ హుస్సేన్. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, వృద్ధాప్యం మరియు యవ్వనం కాలక్రమేణా వస్తాయి. అయితే కొన్ని విస్మరించలేనివి కూడా ఉంటాయి. బాలీవుడ్ సినిమా పా గురించి తెలిసిన వారికి మనం దేని గురించి మాట్లాడుతున్నామో తెలుస్తుంది. ఇతను బెంగాల్కు చెందిన బయాజిద్ హుస్సేన్. అతన్ని చూస్తుంటే ఓ చిన్న పిల్లాడి శరీరంలో 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి అతను ప్రొజీరియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. 6 ఏళ్ల వయసులో అతని శరీరం 80 ఏళ్ల వృద్ధుడిలా మారింది. ఇది చాలా అరుదైన వ్యాధి. ప్రపంచంలో దాదాపు 300 నుంచి 400 మంది పిల్లలు ఈ పరిస్థితితో బాధపడుతున్నారు. ముడతలు పడిన శరీరం, బలహీనమైన చేతులు మరియు కాళ్ళు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు సమయానికంటే ముందే వృద్ధులవుతారని తేలింది. శరీరం యొక్క హార్మోన్లు చాలా వేగంగా పెరుగుతాయి. వాళ్ళు గరిష్టంగా 13 సంవత్సరాలు జీవించగలుగుతారు. ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే అతని ప్రత్యేకమైన శారీరక నిర్మాణం కారణంగా అతను పాఠశాలకు వెళ్ళలేడు. అతను ఎంతగా కోరుకున్నా కూడా ఆటలాడలేడు, తన బాల్యాన్ని ఆస్వాదించలేడు. ఇక నంబర్ 9 జైసీ జైన్ మెక్పార్లాండా. మార్షల్ ఆర్ట్స్ పేరు వినగానే జాకీ చాన్ లేదా సినిమాలోని స్పెషల్ డిష్ అనుకోవడం సహజం. అయితే ఈ కళలో పట్టు సాధించే అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? పోలాండ్కు చెందిన జైసీ జైన్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్లో అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించగలిగింది. తన ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కారణంగా 9 ఏళ్ల వయసులోనే 172 టైటిళ్లను కొట్టింది. వారిలో జైసీ ఒకరు. చైనాలోని ప్రజలు ఆమెను గోల్డెన్ డ్రాగన్ అని కూడా పిలుస్తారు. ఆమె 9 ఏళ్ల వయసులో బ్రిటన్ గాట్ టాలెంట్లో మొదటిసారి కనిపించారు. అక్కడ ఆమె తన కత్తిసాము నైపుణ్యంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. మొదట్లో జైసీ తల్లిదండ్రులు కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి అభిరుచికి తగ్గట్టుగా కోచింగ్ ఇప్పించారు. కానీ కాలక్రమేణా ఆమె ఈ కళలో రాణించింది. ఆసక్తికరంగా జైసీకి మార్షల్ ఆర్ట్స్తో పాటు జిమ్నాస్టిక్స్ కూడా వ్యాయామం. అంటే ఒక గొప్ప కళ ఒకే అమ్మాయిలో ఇంత స్ట్రాంగ్గా ఉండడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అంటున్నారు నిపుణులు. ఇక 8వది అలీస్ టాన్ రాబర్ట్స్. మనం టాలెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ అలీస్ టాన్ రాబర్ట్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఈ అమ్మాయి కేవలం 2 సంవత్సరాల వయసులో చాలా తెలివైంది. మనం అలాగే మన మెదళ్ళు కూడా ఆమె ముందు పనికిరావు. సెలెబ్ స్టార్ అలీస్ అధిక మానసిక సామర్థ్యంతో జన్మించిన పిల్లల్లో ఒకరు. 1.5 సంవత్సరాల వయసులో ఆమెకు డానిష్ రాయడం మరియు మాట్లాడడం తెలుసు. ఇప్పటికీ ఆమె 25 దేశాల పేర్లు మరియు వాటి రాజధానులను చెప్పగలుగుతుంది. కేవలం 5 నెలల్లోనే ఆమెకు నాన్న అని ఎలా చెప్పాలో తెలుసు. అలీస్ తండ్రి ఇది విని ఆశ్చర్యపోయాడట. 3 సంవత్సరాల వయసులో అలీస్ 70 భాషల్లో హాయ్ హలో చెప్పడం నేర్చుకుంది. ఇంత చిన్న వయసులోనే ఆమె ఐక్యూ సాధారణ పిల్లల కంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. నంబర్ 7 అలెగ్జాండ్రా సియాగ్. మహిళలు తమ వయస్సు కంటే చిన్నగా కనిపిస్తేనే అందంగా ఉంటారు. ఇది నిజం. ఈ 17 ఏళ్ల అమ్మాయి గురించి మాట్లాడితే ఆమె వయస్సును మనం కనుక్కోలేం. 17 ఏళ్ల అలెగ్జాండ్రా అందంగా కనిపిస్తోంది. కానీ ఆమె శరీరం చిన్నపిల్లలా ఉంటుంది. ఇది ఎలాంటి అద్భుతం అనుకుంటున్నారా? ఈ అద్భుతం వెనుక సైన్స్ దాగి ఉంది. ఫిలిప్పీన్స్ నివాసి అలెగ్జాండ్రా నిజానికి చాలా సంక్లిష్టమైంది. ఆమె చాలా చిన్న వయసు నుంచి హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆమె 7 నెలల వయసులో ఉన్నప్పుడు ఆమె కీమోథెరపీ సెషన్స్ చేయించుకోవాల్సి వచ్చింది. 14 ఏళ్ల వయసులో ఆమె రూపురేఖలు 12 ఏళ్ల చిన్నారిలా ఉన్న ఆమె శరీరం మరగుజ్జు అమ్మాయిలో ఉంది. దీనికోసం ఆమె అనేకసార్లు పరీక్షించబడింది. కానీ ఆమె త్వరలోనే సోషల్ మీడియాలో ప్రముఖ నటిగా మారిపోయింది. నేడు ఆమె అనేక బ్రాండ్లకు మోడలింగ్ కూడా చేస్తున్నారు. నంబర్ 6 ఎనికా సాద్వకాస్. పోరాట యోధుడికి వయస్సు లేదని ఎవరో సరిగ్గా చెప్పారు. 12 ఏళ్ల బాలిక బాక్సింగ్లో చెమటలు పుట్టిస్తోంది. మనం ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బాక్సర్ అయిన ఆఫ్రికా స్టాట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి అత్యంత వేగవంతమైన బాక్సర్గా ప్రపంచ రికార్డుతో పాటు 2 సార్లు గిన్నీస్ రికార్డును సృష్టించింది. ఆఫ్రికా యొక్క ఈ అమ్మాయి కోచ్ తన సొంత తండ్రి. అతను 4 ఏళ్ల వయసు నుంచి బాక్సింగ్ నేర్పుతున్నాడు. 4 ఏళ్ల వయసులోనే అమెరికాలో బాక్సింగ్పై మక్కువ, ప్యాషన్ని చూశానని ఆమె తండ్రి చెప్పారు. ఇంత చిన్న వయసులో ఉన్న ఆమె చాలా వేగంగా పంచులు విసురుతోంది.
ఆసక్తికరంగా ఒకసారి ఆఫ్రికా టీవీలో 30 సెకండ్లలో 206 సార్లు పంచ్ చేసి ప్రపంచ రికార్డుకెక్కింది. ఒక చిన్న అమ్మాయి సెకండ్లో 7 సార్లు పంచ్ చేయగలదని రికార్డు నమోదు చేసిన వాళ్లే ఆశ్చర్యపోయారు. నెంబర్ 5 అనుష్క దీక్షిత్. ప్రపంచంలోని గొప్ప మానసిక సామర్థ్యాల పరీక్షలో బాలికలు ఉత్తీర్ణులవుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మన అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువేం కాదు. 13 ఏళ్ల అనుష్క దీక్షిత్ స్టీఫెన్ హాకింగ్ కంటే తెలివైన స్టార్. మీరు దీన్ని నమ్మకపోవచ్చు, కానీ లండన్లో నివాసం ఉంటున్న అనుష్క దీక్షిత్ 2021లో ఐక్యూ పరీక్ష ద్వారా స్టీఫెన్ హాకింగ్ కంటే తెలివైన వ్యక్తి అని నిరూపించబడింది. మెన్సా ఐక్యూ పరీక్షలో ఆమె స్కోర్ కార్డ్ 140. ఇది స్టీఫెన్ హాకింగ్ కంటే ఎక్కువ. అనుష్క చిన్నప్పటి నుంచి చాలా తెలివైంది. ఆమె కేవలం 6 నెలల్లో మాట్లాడడం ప్రారంభించిందని ఆమె కే వాన్స్ చెప్పారు. నంబర్ 4 మొహ్లానీ మార్టినెజ్. ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తెను అందమైన డిస్నీ యువరాణిగా భావిస్తూ ఉంటారు. అయితే ఆమె నిజంగా సిడ్నీ యువరాణిలా కనిపించడం ప్రారంభిస్తే, ఇది మీకు ప్రత్యేకంగా అనిపిస్తే ఆ అమ్మాయి ముఖాన్ని ఒకసారి చూడండి. ఈమె కాలిఫోర్నియాకు చెందిన ఒక అమ్మాయి. ఆమె అందమైన కళ్ళు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి. కానీ ఆమె కూడా జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతోంది. దీని కారణంగా ఆమె కళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. 2 సంవత్సరాల వయసులో ఈ అమ్మాయి తన అమాయకమైన ముఖం మరియు ప్రత్యేకమైన కళ్ళతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇక నంబర్ 3 టెస్సా ఎవాన్స్. తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా ప్రేమిస్తారు, కానీ వారి లోపం వలన వారి జీవితం కష్టంగా మారినప్పుడు అప్పుడు ఎక్కువగా బాధపడేది తల్లిదండ్రులే. తల్లిదండ్రులు పుట్టినప్పుడు ఆనందంతో పాటు వారి జీవితం గురించి ఆందోళన చెందే పిల్లల్లో అవాన్సా కూడా ఒకరు. వాస్తవానికి టెస్సా అనారోగ్యంతో జన్మించింది. దాని కారణంగా ఆమె ముఖం మీద ముక్కు లేదు. ఈ వ్యాధి పేరు చెంచల్ మరియు హీనా. ముక్కు లేకపోవడం వల్ల ఆమెకు వాసన చూసే వీలు గాని ఇంద్రియాలు గాని లేవు. ఆమె ఎక్కువ కాలం బతకదని అనుకున్నారు, కానీ నేటికి తను చక్కగా ఎదుగుతోంది. ఆమె కోసం కృత్రిమ ముక్కును కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఆమె ఎప్పటికీ వాసన పసిగట్టలేదని మాత్రం వైద్యులు విశ్వసిస్తున్నారు. నంబర్ 2 గావిన్ సెల్విస్ట్రే. ప్రతి బిడ్డ తన సొంత మార్గంలో ప్రత్యేకంగా ఉంటుంది, కానీ కొంతమంది ఇతరులకు భిన్నంగా జన్మిస్తారు. ఆ ప్రత్యేక పిల్లల్లో గావిన్ కూడా ఒకరు. లింఫాటిక్ మాలో ఫార్మేషన్ అనే వ్యాధితో పుట్టడం వల్ల గావిన్ సెల్విస్ట్రే ఇతర పిల్లల కంటే భిన్నంగా కనిపిస్తుంది. కానీ బొమ్మలతో ఆడుకోవడం, రాత్రి వేళల్లో అల్లరి చేయడం, తమ తల్లిదండ్రులకు ప్రేమను వ్యక్తపరచడం జరుగుతుంది. వాస్తవానికి ఈ వ్యాధి కారణంగా గావిన్ ముఖం మీద చాలా తిత్తులు ఉన్నాయి. దాని కారణంగా అతని ముఖం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇక నంబర్ 1 వాంగ్ కై. మీరు ప్రతిరోజు కత్తితో పండ్లను కోస్తారు, కానీ మీరెప్పుడైనా వాటిని కాడ్తో కత్తిరించడానికి ప్రయత్నించారా? లేదు కదా. కానీ నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో మీకు పండ్లను మాత్రమే కాకుండా చెక్కను కూడా కాడ్తో కత్తిరించి చూపించగల నిజమైన కళ కలిగిన అబ్బాయి ఉన్నాడు. 13 ఏళ్ల వాంగ్ కాయ్ వయసులో చిన్నవాడే కావచ్చు, కానీ మనం ఈ చిన్న ప్యాకెట్ ఒక బిగ్ బ్యాంగ్ అని చాలా ఉత్సాహంగా చెప్పుకోవచ్చు.